మరి తాజాగా జరిగిన కాశీబుగ్గ ఆలయానికి సంబంధించిన ఘటన ఏదైతే ఉందో మరి దీనిలోన అనేక మంది తొక్కిసలాట్లను మృతి చెందిన సంఘటన చూసాము. దీనికి సంబంధించి మరి ఈ ఆలయానికి సంబంధించి దాని మీద అనేక రకాల ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అయితే ఇది ఒక రకంగా వాస్తవమే అయినప్పటికీ కూడాను గుడికి సంబంధించి ఎవరైతే గుడిని కట్టించారో ఆయన వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళిన నేపథ్యంలోనే ఆయనకి దర్శనం దొరకలేదు తిరుమల తిరుపతి దేవస్థానంలోనే అని చెప్పేసి ఆయన దాన్ని పర్సనల్గా తీసుకొని మానసికంగా దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఆయన కూడా తనకంటూ ఒక గుడిని కట్టుకోవాలి, అలాంటి భక్తులు వెళ్ళడానికి ఇబ్బంది పడే వారి కోసం అటువంటి దర్శనమే ఇక్కడ కూడా జరగాలి అని చెప్పేసి ఒక నేపథ్యంలోనే ఆయన కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పోలినటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి సంబంధించి కూడా ఏకశిల విగ్రహంతోనే అక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించి దానికి ప్రాణప్రతిష్ఠ చేసి ఆలయాన్ని అయితే నిర్మించడం జరిగింది. మరి దాదాపు ఎన్నో ఎకరాల్లోన దాదాపు ఒక 10 ఎకరాల పైన ఈ ఆలయాన్ని అయితే నిర్మించినట్లుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఎంతమందికి ఆలయంలోన పర్మిషన్ ఉంది, ఎంతమంది వెళ్ళారు అన్నది కూడా మనం చూసాము. దాదాపు 2-2.5 వేల నుంచి వెళ్లాల్సిన భక్తులు దాదాపు 25,000కు పైగా భక్తులు వెళ్లడంతోనే అక్కడ తొక్కిసలాట జరగడము, అలాగే కన్స్ట్రక్షన్ కూడా కొత్తది కావడము, మొత్తం రైలింగ్ అంతా పడిపోవడము, భక్తులు జరిగిన తొక్కిసలాట అంతా మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఇంతమంది ఈ రకంగా చనిపోవడము, మృతి చెందడము అనేది ఒక ఆలయంలోన ఇదే ఇంచుమించుగాను ఇలాంటి ఘటనలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఈ గుడి అసలు ఉన్నట్టుగానే పర్మిషన్స్ ఉన్నాయా లేవా అసలు అనేది కూడా ఒక సస్పెన్స్గా ఉన్న నేపథ్యంలో అసలు పర్మిషన్స్ కట్టాలి అని అంటే దానికి సంబంధించిన అప్రూవల్ అది తీసుకోవాలి, అలాగే దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక కనెక్షన్ అయితే ఉండాలి. మరి ఏవీ లేకుండాను ఇండిపెండెంట్గా ఇలా ఆలయాన్ని రన్ చేస్తూ అక్కడ తగిన సెక్యూరిటీని కూడా ఏమీ మెయింటైన్ చేయకుండా, మినిమం సెక్యూరిటీ కూడా ఏమీ లేకుండా ఇలా భక్తుల్ని నేరుగా వదిలేయడం వలన ఈ ప్రమాదం జరిగింది అని చెప్పేసి ఏదైతే పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం ఆలయాలకి సంబంధించి ఒక సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటూ ఉంది. మీరు ఆలయాలు కట్టి సరదాగా మీకోసం మీరు ఆలయాలను కట్టేసి వదిలేస్తే సరిపోదు, దీనికి సంబంధించి మా దృష్టికి ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా ఉండి తీరాలి. ఏదైనా ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు మీరు ఒక తీర్థయాత్రలు లాంటివి అంటే ఏదైనా గుడికి సంబంధించిన జాతరలు జరిగేటప్పుడు, పండుగలు జరిగేటప్పుడు, లేదా గుడికి సంబంధించిన సంవత్సరం అంటే ఈ 1 year 2 year సెలబ్రేషన్స్ కూడా చేస్తుంటారు టెంపుల్స్కి. సో అలాంటి సెలబ్రేషన్ జరిగేటప్పుడు అలాంటివి ఏవైనా సరే గుడులకి సంబంధించి జరిగినప్పుడు భక్తులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగాను అటువంటి సమయంలోన ప్రభుత్వానికి సంబంధించి మీరు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ కావాల్సిన సంబంధిత సెక్యూరిటీని ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్ తీసుకునే పనిలో పడ్డారు అధికారులు అన్నది అయితే తెలుస్తుంది. మరి ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రము ఒక ఖచ్చిత నిర్ణయం తీసుకుంది. దేవాలయాలలోన ఇకపై పూజలు జాగ్రత్తగా జరుగుతాయి అని చెప్పేసి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే వెల్లడించినట్లుగా తెలుస్తుంది. అంటే ఆ టెంపుల్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు భయంతో కాదు, భక్తితో మీరు ఏదైతే వెళ్తున్నారో మరి దీనికి సంబంధించి కొన్ని కఠినమైన యాక్షన్స్ నిర్ణయాలు మేము తీసుకుంటూ ఉన్నాము. గుడికి సంబంధించి ఎక్కడెక్కడ గుడులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ప్రైవేట్ గుళ్ళు ఉన్నాయి, వాటి సామర్థ్యం ఎంత ఉంది, పురాతనమైన గుళ్ళ లేకపోతే కొత్త ఆలయాల అవి భక్తుల సామర్థ్యం ఎంత ఉంది, ఎంతమంది భక్తులు ప్రతి ఏడాది కూడా వెళ్ళి దర్శించుకుంటూ ఉన్నారు, ఒకవేళ ఇన్ కేస్ భక్తుల సంఖ్య పెరిగినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఏ టైంలోన గవర్నమెంట్తో అనుసంధానం కావాలి, దేవాదాయ శాఖకి సంబంధించి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు పాటించడం లేదు అన్న దాని మీద అయితే ప్రతి టెంపుల్స్ కూడా ప్రతి ప్రాంతంలో కూడాను ఇటువంటి ఆలయాలు ఏమైనా ఉన్నాయా, ఇంకా వాళ్ళ దృష్టికి రాలేని ఆలయాలు, ఎందుకంటే ఈ సందర్భంలో మనం చూసాం అసలు అక్కడ ఆలయం ఉన్నట్టే చాలామందికి తెలియదు అని చెప్పేసి అన్నారు. బట్ ఈ ఆలయాన్ని నిర్మించినప్పుడు అయితే మాత్రము చాలా పెద్ద స్థాయిలోనే ప్రమోషన్ జరిగింది. అనేక రకాల టీవీ ఛానల్స్ కూడా కవర్ చేసినాయి. ఆలయానికి సంబంధించి ఒక లైవ్స్ కూడా కండక్ట్ చేశారు. మరి ఈ రేంజ్లోనే జరిగినప్పుడు ప్రభుత్వం దృష్టికి వెళ్ళకపోవడం ఏంటి అనేది కూడా ఒక హాస్యాస్పదంగా ఉన్న అంశంగా దీన్ని పరిగణిస్తూ కూడా నెటిజన్స్ అందరూ కామెంట్ చేస్తూ ఉన్నారు. సో అంటే ప్రభుత్వం దృష్టికి వెళ్ళకపోవడం అంటే ఎలాగ, అసలు ప్రభుత్వం ఇంత పెద్ద ఆలయం 10 ఎకరాల్లో ఉన్న ఆలయం గురించి ఎందుకు తెలుసుకోలేకపోయింది అని చెప్పేసి అనేటప్పుడు మరి పర్మిషన్స్ తీసుకోవాల్సిన
అవసరం కూడా ఆలయం ఎవరైతే కడుతున్నారో వాళ్ళ బాధ్యతగా ఉంది. మరి భక్తులకి దీనిపైన ఎటువంటి సంబంధము ఇంచుమించుగా ఉండకపోవచ్చు. ఎవరో కొందరు మాత్రమే ఇది ప్రైవేట్ పరంగా ఉందా, ప్రభుత్వ ఆధీనంలో ఉందా, లేకపోతే ఒక దేవాదాయ శాఖ ఆధీనంలో ఉందా, ఎండోమెంట్ బోర్డులో ఉందా, ఏంటి ఇవన్నీ కూడా భక్తులకి అంత అంచనా ఉండకపోయినప్పటికీ కూడాను అధికారులు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి ఆలయాల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందంటే ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించాల్సిన అంశం అయితే ఉంది అన్న నేపథ్యంలోనే ఇప్పుడైతే మాత్రం ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలోనే దృష్టిని కేంద్రీకరించినట్లుగా తెలుస్తుంది. మరి ఈ ఆలయం 4 నెలల క్రితమే ఈ ఆలయాన్ని ఇంచుమించు 5 months అవుతున్నట్టుంది. ఈ ఆలయం బాగా ప్రసిద్ధి తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా ప్రసిద్ధి చెంది ఉన్న నేపథ్యంలో ఇలాంటి విషాద ఘటన అక్కడ చోటు చేసుకోవడం ఇదొక చెంపదెబ్బలాగా ఎవరైనా ఆలయాలను ఇలాగే నిర్మించి ఇలా తమ సొంత ఖర్చులతో నిర్మించి సొంతంగా వాళ్ళ చేతుల్లోనే అవన్నీ ఉండాలి, వాళ్ళ ఆధీనంలోనే ఇవన్నీ నడవాలి అని ఏదైతే ఒక బ్లంట్ మైండ్తో వెళ్తారో వీళ్ళందరికీ కూడాను దేవాదాయ శాఖ అయితే మాత్రం సీరియస్ వార్నింగ్ అయితే ఇచ్చింది. ఇది ఒక ప్రైవేట్ ఆలయము, దీనిని ప్రభుత్వం నేరుగా నియంత్రించదు. అంటే డైరెక్ట్గా ప్రభుత్వానికి ఎలాంటి పర్మిషన్ అంటే ప్రభుత్వం డైరెక్ట్గా వెళ్ళి దానికి సంబంధించిన దానిలో ఇన్వాల్వ్ అవ్వదు. అయినప్పటికీ కూడాను ముఖ్యమంత్రి సూచనలను అనుసరించి మాత్రము ప్రభుత్వం ఆ సంఘటన తర్వాత చర్యలు అయితే తీసుకుంటూ ఉంది. ముఖ్యమంత్రి అయితే మాత్రము ఇలాంటి ప్రైవేట్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా ఒకసారి ఏవేవి పర్మిషన్స్ ఉన్నాయో ఏవేవి లేవు అన్న దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలోని దర్యాప్తు చేయమని అయితే చెప్పడం జరిగింది. అందుకే మేము మొత్తం దీనికి సంబంధించి అంతా కూడా ఇంటర్ఫీరెన్స్ తీసుకుని ఆలయాలకు సంబంధించి అడుగడుగునా కూడా క్షుణ్ణంగా పరీక్షిస్తూ ఉన్నాము. అలాగే భక్తులు కూడా వెళ్ళేటప్పుడు ఆ ఆలయానికి ఎంత మొత్తంలోనే కెపాసిటీ ఉంటుంది, ఆలయ ప్రాంగణం ఎంత ఉంది, ఇంత క్రిక్కిరిసి ఉండేటప్పుడు ఏ పండగైనా కూడాను ఖాళీ సమయాల్లో వెళ్ళి దర్శించుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి టైంలో ప్రయారిటీ ఇవ్వండి తప్ప ఇట్లా దూసుకెళ్ళిపోవడం వలన ప్రాణాపాయం ఖచ్చితంగా ఉంటుంది అనేది భక్తులు కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక మెసేజ్ని అయితే ఇవ్వడం జరిగింది. మరి అది ప్రైవేట్ ఆలయమా ప్రభుత్వ ఆలయమా అనేది కూడా కొంతవరకు ఎడ్యుకేట్ అవ్వాలి ప్రజలు కూడాను. ఎడ్యుకేట్ అయితే వాళ్ళకి ఏది దేని ఆధీనంలోకి వస్తుంది, ఎందుకంటే ఒక సంఘటన జరిగిన వెంటనే ఇమ్మీడియట్గా ప్రభుత్వం మీద అధికారుల మీద ఒక ఆరోపణ వేస్తారు. కాబట్టి సో కొన్నింటిలోనే ప్రభుత్వం చొరవ తీసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం లేనివి కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ఆలయానికి సంబంధించి ఎలా జరిగిందో ఇలా ఎవరు సొంతంగా వాళ్ళు కొంతమంది ఆలయాలు నిర్మించుకుంటూ ఉంటారు. పురాతనంగా కొన్ని వందల ఎకరాల భూములు ఉన్న వాళ్ళు, ఆసాములు ఇట్లాంటి వాళ్ళు కొన్ని ఆలయాలను నిర్మిస్తూ ఉంటారు. బట్ ఇలాంటి ఆలయాలకు కూడాను ప్రభుత్వం తరఫు నుంచి ప్రభుత్వానికి ఒక ఇంటిమేషన్ అనేది ఉంటే పలానా అప్పుడు ఈ ఆలయానికి సంబంధించిన అప్రూవల్ ప్లాన్ రెడీ అయ్యింది, ఇచ్చాము మేము పర్మిషన్స్ అని అలా ఉంటుందన్నమాట. సో అలాంటివి ఉన్నాయా లేవా అనేది కూడా కొంతమంది ఇంచుమించుగా తెలుసుకుంటే మంచిది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి అయితే మాత్రము భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి దేవాదాయ శాఖ మంత్రి కొన్ని మార్పులను అయితే ప్రకటించారు. ప్రభుత్వం లేదా ప్రైవేట్ నిర్వహించే అన్ని దేవాలయాలకు భద్రతా తనిఖీ జాబితా రూపొందిస్తున్నట్లుగా చెప్పారు. ఖచ్చితంగాను ప్రైవేట్ ఆలయం అయితే ఆలయానికి సంబంధించి ప్రైవేట్ సెక్యూరిటీ ఎంత పెట్టుకోవాలి, లైన్స్ కంట్రోల్ చేయడానికి ఎంత కెపాసిటీ ఉన్న ఆలయానికి ఎంతమంది అక్కడ సెక్యూరిటీ అవసరం పడతారు, ఇలాంటివి వచ్చేటప్పుడు ఎలాంటి అప్రూవల్ తీసుకోవాలి ప్రభుత్వం దగ్గర నుంచి. సో ఇలాంటివన్నీ కూడాను ఇప్పుడు దానికి సంబంధించి ఒక నిర్ణయానికి అయితే వచ్చారు, ఒక ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి వివరణాత్మక భద్రతా నివేదికలు పంపాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లను కూడా ఆదేశించారు. సో లోకల్గా ఉన్న కలెక్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు చొరవ తీసుకుని ఆలయాల గురించి సంబంధించిన డేటా మొత్తం కలెక్ట్ చేసి ఆలయాలకు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవో అన్నవి తీసుకుని సో ఫర్దర్గా వాళ్ళు యాక్షన్ అయితే తీసుకోబోతూ ఉన్నారు. భవిష్యత్తులో ప్రైవేట్ దేవాలయాల నిర్మాణాన్ని పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక సలహా కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సో ఇది కరెక్ట్ డెసిషన్. ఎందుకంటే ఎవరికి వారే ఉంది అని చెప్పేసి అసలు అప్రూవల్స్ లేకుండాను మీరు ఉన్నపనంగా ఎక్కడెక్కడ తోటల్లోనో లేకపోతే ఏదో దూర ప్రాంతాల్లోనో కొండ గుట్టల్లోనో ఆలయాలు చడి చప్పుడు లేకుండా కట్టేస్తున్నవి కూడా చాలా ఉన్నాయి. మరి ఇలా కట్టడం వలన పబ్లిక్ వచ్చేస్తారు కాబట్టి, అంటే గుడి ఉంది అని అంటే భక్తుడు ఖచ్చితంగా వెళ్ళడానికే ప్రయత్నం చేస్తారు, అది వాళ్ళ హక్కు కాబట్టి మరి దాన్ని నియంత్రించాలి, దాని మీద ఆంక్షలు పెట్టాలి అనేది అయితే మాత్రం ఎక్కడా లేదు. అది చట్టంలో ఎక్కడా లేనిది. మరి భక్తులు వాళ్ళ స్వంత అభిష్టం మేరకు ఆలయాలకు వెళతారు కాబట్టి మరి దానికి సంబంధించి ఆలయాన్ని ఎవరైతే నిర్మిస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా దీనికి సంబంధించిన భద్రతా చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంది. మరి ఇలాంటి ఆలయాలు ఏమైనా కట్టాలి అని ఉంటే ఖచ్చితంగా ఒక అప్రూవల్ని తీసుకోవాలి. మరి దీనికి సంబంధించిన కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ దేవాదాయ శాఖ మాత్రము దీని మీద కొంత సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటుంది ఆలయాలకి సంబంధించి. ఇప్పుడు మొత్తం ఫర్దర్గా యాక్షన్ అంతా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఒక ట్రాక్లోకి వస్తే
సో భక్తులు వెళ్ళడానికి రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి భక్తులు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. సో మనం కూడా మన జాగ్రత్తలో ఉండాలి. ఇలాంటి తొక్కిసలాట జరిగేటప్పుడు ఎక్కువగా రష్ ఉంది అనేటప్పుడు ఒక అడుగు వెనక్కేసి ఆ దర్శనానికి ఆలస్యమైనా పర్వాలేదు అని ఒక ఓపిక సహనంతో వెళ్ళే భక్తులు మాత్రమే భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందగలుగుతారు అని కూడా కొంతమంది పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ వెర్షన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఏదైతే ఇలా జరగడం అనేది ఆలయాల్లోని కూడా పండితులు కూడా వాళ్ళకు కూడా మనస్సాక్షి ఒప్పుకోదు ఇలాంటివి జరగడం అనేది. ఎందుకంటే కొన్ని రోజులు ఆలయం మూతపడాల్సి ఉంటుంది. ఆలయాన్ని తీయడానికి మళ్ళీ మొత్తం ఒక కమిటీ వేసి దాన్ని శుద్ధి చేసి ఆ తర్వాత మాత్రమే మళ్ళీ గర్భగుడిలో పూజలు నిర్వహించి ఆలయాన్ని తెరవాల్సి ఉంటుంది. సో ఇది ఒక రకంగా కూడా ఆదాయానికి సంబంధించి గండిపడుతుంది. అలాగే భక్తులు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి ఇవన్నీ జరిగిన తర్వాతనే ఆలయం తెరవాల్సి ఉంటుంది కాబట్టి ఒక రకంగా భక్తులది కూడా ఒక 5% అనుకోండి 100లోని వాళ్ళు కూడాను కాస్త సహకరించగలిగితే ఇలాంటి సమయాల్లోని ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు అని చెప్తూ ఉన్నారు. సో చూద్దాం మరి దేవాదాయ శాఖ తీసుకున్న ఈ నిర్ణయం అయితే మాత్రం మంచి ప్రతిఫలాన్ని ఇస్తుందని ఆశిస్తూ ఉన్నాము. ఎవరైనా ఆలయాలు కట్టాలనుకుంటే ఖచ్చితంగా అప్రూవల్స్ తీసుకుని అండ్ సెక్యూరిటీకి సంబంధించి ఒక పర్ఫెక్ట్గా మీరు డబ్బుల విషయం ఆలోచించకుండానే, ఎందుకంటే ఆదాయం ఏదైతే అనుకుని మీరు ఏదైతే ఆలయాన్ని నిర్మించాలని ఒక ఆశతోని నిర్మిస్తూ ఉన్నారో మరి ఆదాయం సంగతి పక్కన పెట్టాలి. మీరు పక్కన పెట్టేసేసి ప్రజలకి సంబంధించి మీరు సేవను అందించాలనుకునేటప్పుడు ఆదాయ మార్గం గురించి ఆలోచించకుండా అక్కడ ఉన్న సెక్యూరిటీని ఖచ్చితంగా భద్రతనైతే ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆలయ అధికారుల మీద ఉంటుంది అని చెప్పేసి అయితే మాత్రం చెప్తూ ఉన్నారు. మరి చూద్దాము, దీనికి సంబంధించి మంచి మార్పు రావాలనే కోరుకుందాం.